హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్ చెలుగు. ఈరోజు మన వీడియోలో కాకరకాయ ఫ్రై చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుందండి. క్రిస్పీగా ఉంటుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. కాకరకాయ ఫ్రైకి కాకరకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. కాకరకాయల్ని బాగా కడిగి పైన లైట్గా చెక్క తీసుకోవాలి, ఎక్కువ అవసరం ఉండదు. ఇలా లైట్గా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం పల్చని చక్రాల్లా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో గింజలు కానీ ఏమీ తీయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లో ఒక 1/2 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి ఒక్క అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయల్లో ఉన్న నీరంతా వస్తుందండి. అలాగే చేదు తగ్గుతుంది. ముక్కలు చాలా క్రిస్పీగా వేగుతాయి, త్వరగా వేగుతాయి. మీకు ఇలా వద్దు, కాకరకాయ ముక్కలు కొంచెం చేదున్నా కూడా పర్వాలేదు అనుకుంటే కనుక మీరు ఇలా చేయొద్దు. కాకరకాయ ముక్కలను కట్ చేసుకొని డైరెక్ట్గా వేయించేసుకోవచ్చు. చూడండి, అరగంట తర్వాత ఈ విధంగా ఉంటాయి. మళ్ళీ ఒకసారి కలుపుకొని కొన్ని ముక్కలు తీసుకొని ఈ విధంగా గట్టిగా పిండి ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత నీరు వస్తుందో. ఫ్రై అనే కాదు, కాకరకాయతో పులుసు కానీ, కూర కానీ, ఉల్లికారం, వెల్లుల్లి కారం ఏం చేయాలి అనుకున్నా సరే ఈ విధంగా చేసి వేయించుకుంటే కనుక చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ముక్కలన్నీ ఇలా తీసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగేంత వరకు కూడా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. మూత పెట్టకూడదండి, మూత పెట్టకుండానే ఇలా వేయించుకోవాలి. మూత పెట్టారనుకోండి మొత్తం మెత్తపడిపోయినట్టు అయిపోతాయి. కాకరకాయ చాలామంది తినరు కానండి, చేసే విధంగా చేస్తే చాలా బాగుంటుంది. దీంతో మనం చాలా రకాలుగా వండుకోవచ్చు. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఈ విధంగా వేగాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసుకోవాలి. ఇది ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవడానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇందులో వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుంటే బాగుంటుంది. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. చూడండి, పోపు గింజలు ఇలా వేగినాయి కదా, ఇలా వేగాక కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 3 కాయలు, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఈ ఫ్రైకి ఉల్లిపాయ ముక్కలు వేస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగినాయి కదా, ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలు, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ముందు కూడా వేసాం కాబట్టి కాకరకాయ ముక్కల్లో తక్కువ వేసుకోండి. అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి వేసి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపి 1-2 నిమిషాల పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇంతేనండి, కాకరకాయ ఫ్రై తయారైంది. చాలా చాలా బాగుంటుంది. దీనికి మీరు కాంబినేషన్గా పచ్చిపులుసు కానీ, చారు, రసం, మజ్జిగ చారు ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.